రేవంత్ రెడ్డి ఇలాఖాలో ఉపాధ్యాయులు లేక ఒక పాఠశాల మూతపడింది. కొడంగల్ మండలం అప్పాయలపల్లి అనుబంధ గ్రామమైన ఆసమ్మకుంట తండాలో గత 15 రోజులుగా ఉపాధ్యాయులు లేకపోవడంతో పాఠశాల మూతపడింది. ఈ పాఠశాలలో గతంలో ఒక ఉపాధ్యాయుడు ఉండగా అతను ట్రాన్స్ఫర్ అయ్యాడు. అతని స్థానంలో ఇంకొక ఉపాధ్యాయుడిని నియమించారు. కానీ అతను పెళ్లి ఉందని నెల రోజులు సెలవు పెట్టి వెళ్లిపోయాడు. దీంతో 15 రోజులుగా ఆ పాఠశాల మూతపడింది. మరోవైపు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని పలు గిరిజన పాఠశాలలు ఉపాధ్యాయులు లేక వారం రోజులుగా తెరుచుకోవడం లేదు. కేబీ కాలనీ, మొగడ్దగడ్, శివలింగపూర్, కనికి, జనగాం ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లారు. గురుడుపేట గిరిజన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మెడికల్ లీవ్లో ఉండడంతో 5 గిరిజన పాఠశాలలు మూతపడ్డాయి. రోజు విద్యార్థులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులు లేక తిరిగి వెళుతున్నారు. ఎస్సీఆర్పీ మడావి పోచానిని వివరణ కోరగా ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లడంతో పాఠశాలలు నడవడం లేదు అని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. టీచర్లు లేక స్కూళ్లు మూతపడడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఉపాధ్యాయులు లేక పాఠశాల మూతపడడం సిగ్గుచేటు అని హరీష్ రావు విమర్శించారు. గత 15 రోజులుగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనము అన్నారు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పి ఇప్పుడు ఉన్న ప్రభుత్వ స్కూళ్లను మూతపడేలా చేస్తున్నారని, పేద పిల్లలకు ప్రాథమిక విద్యను దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాఠశాలలు మూతపడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు అని హరీష్ రావు ప్రశ్నించారు. విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి వద్దే ఉన్నప్పటికీ విద్య పట్ల ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని నిలదీశారు. తక్షణమే పాఠశాలల్లో విద్యా వాలంటీర్లను నియమించి పాఠశాలలు మూతపడకుండా చూడాలి అని, మూతపడ్డ పాఠశాలలను తెరిపించి విద్యాబోధన జరిగేలా చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.